కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా గమనిస్తే చంద్రుడు ఈ రాశికి అధిపతి. అంటే ఈ సోమవారం అనేది ఈ రాశి వాళ్ళకు చాలా మంచి రోజు. శివుడు వీళ్ళకు దేవుడు అన్నమాట. శివుడి యొక్క అభిషేకం చేస్తూ చక్కటి చంద్రశేఖర అష్టకము, లింగాష్టకాలు చదువుకోవడం, పంచాక్షరి మంత్రాన్ని ఎప్పుడు జపం చేసుకోవడం కర్కాటక రాశి వాళ్ళకి మంచిది. ఈ రాశిలో పునర్వసు 4వ పాదంలో పుట్టిన వాళ్ళు, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు జన్మించిన వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ కూడా చక్కటి తెలివైన వాళ్ళు, ఎదుటి మనిషిని అర్థం చేసుకునే వాళ్ళు, కొంచెం సెన్సిటివ్గా ఉంటారన్నమాట. ఏదైనా చిన్న మాట అన్నా, ఏదైనా జరిగినా కూడా ఆ సంఘటనని ఎక్కువ తొందరగా మర్చిపోకుండా ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. అలాగే వీళ్ళ భాగస్వామితో కానీ, బంధువులతో, స్నేహితులు, చాలా దగ్గరి వాళ్ళతో వాళ్ళ మనసులో ఉన్నటువంటి ఆలోచనలు చెబుతూ ఉంటారు. ఎన్నిసార్లు ఓదార్చినా మళ్ళీ అదే ఆలోచనలు చేస్తుంటారు. అయితే వీళ్ళందరూ కూడా ఈ చక్కగా శివ ఆరాధన చేసుకోవటం, ముఖ్యంగా దదిశంక తుషారాభం క్షీరో దార్ణవ సంభవం నమామి శశనం సోమం శంభోర్ మొగటభూషణం మంత్రాన్ని 10 సార్లు